చాలా రోజుల నుంచి ఇన్ఛార్జి ఎస్ఐతో కాలం నెట్టుకొస్తున్న నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ కు ఎట్టకేలకు గురువారం రెగ్యులర్ ఎస్ఐను నియమించారు. గుంటూరు రేంజ్ పరిధి రేపల్లెలో ఎస్ఐగా పనిచేస్తున్న డి రామకృష్ణను పొదలకూరు ఎస్ఐగా కేటాయించారు. రెగ్యులర్ ఎస్ఐ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక వినాయక ఆలయంలో పూజలు చేసిన ఆయన అనంతరం బాధ్యతలు చేపట్టారు. స్టేషన్ సిబ్బంది నూతన ఎస్ఐకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ట్రాఫిక్, ఈవ్ టీజింగ్, అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి పెడతామన్నారు. నగరం పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ కౌన్స్ మీద ట్రాన్స్ఫర్లో భాగంగా ఇక్కడికి వచ్చాను. ఈ పొదలకూరు విలేజ్లోని గ్రామంలోని ప్రజలకు తెలియజేయడం మన ఏదైతే ఈ మండలంలో కానీ ఇక్కడ చుట్టుపక్కల కానీ ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు కానీ అసాంఘిక చర్యలు కానీ సోషల్ యాంటీ యాక్టివిటీస్ ఏదైనా జరిగితే సామాన్య ప్రజలు కూడా ఎవరైనా మాకు గవర్నమెంట్ ఆఫీస్ నెంబర్ ఉంటుంది. ఇమీడియట్గా మాకు అటువంటి విషయాలను కానీ ఏదైనా అసాంఘిక చర్యలు జరుగుతున్న క్రమంలో మాకు తెలియజేసిన క్రమంలో మేము ఇమీడియట్గా స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏ చిన్న సమస్య ఉన్నా కానీ మీ గ్రామాలలోనే మహిళా పోలీసులు ఉన్నారు. అక్కడే వాలంటీర్ వ్యవస్థలాగా మహిళా పోలీస్ వ్యవస్థను మాకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహిళా పోలీసు వాలంటీర్లుగా వాళ్ళు ప్రతిదీ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కుంటూ ఉంటారు. ఆ విధంగానే మహిళా పోలీసులకు మీరు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళైనా మాకు తెలియజేస్తారు. మా గవర్నమెంట్ ఆఫీస్ నెంబర్ మీకు తెలియజేస్తాము. మీరు ఇమీడియట్గా ఏదైనా సమస్య ఉన్న క్రమంలో మాకు తెలియజేయండి. ఇంకొకటి అసాంఘిక శక్తులు ఏవైనా రౌడీ షీటర్లు వాళ్ళ కార్యకలాపాల్లో పేటరేగి పెచ్చి మీరాలని చూస్తే కంపల్సరీ చట్ట వ్యతిరేక శక్తులకు చట్టపరంగా ఏ విధంగా అయితే యాక్షన్ తీసుకోగలమో ఆ విధంగా యాక్షన్ తీసుకుంటాం. ట్రాఫిక్ సమస్య ఎటువంటిదైనా ఏదైనా ఇబ్బందులు కలిగినా సామాన్య ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగే విధంగా ఏదైనా ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే దాని మీద తగు చర్య తీసుకోవడానికి మేము ఎటువంటి జాప్యం చేయకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని అక్కడ సార్ట్ అవుట్ చేయడానికి ముందుంటాం.